Welcome to 3TV Real Estate, and this is your realtor Ravi Prakash. Anyway, how to create wealth in real estate అండి. అండి రియల్ ఎస్టేట్లో ఎప్పుడూ కూడా మన సక్సెస్ అంటే రియల్ ఎస్టేట్ సక్సెస్ ఎలా ఉంటుందంటే ఐడెంటిఫైయింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ బిఫోర్ ఇట్ పీక్స్. అంటే అప్కమింగ్ ఏరియా అన్నమాట. అప్కమింగ్ ఏరియాలో ఇప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయింది, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తూ ఉంది, ఒక లెవెల్ ఆఫ్ పాపులేషన్ ఉంది, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతూ ఉంది, హ్యాబిటేషన్ పెరుగుతూ ఉంది. అలాగే ఒక షాపింగ్ మాలో లేకపోతే సమ్ అపార్ట్మెంట్ కల్చరో విల్లా కల్చరో న్యూగా స్టార్ట్ అయింది ఇప్పుడు. అలాంటి ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే షార్ట్ టర్మ్లో మీ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అర్బన్ సెంటర్స్ నేను చెప్పేది శంషాబాద్ కావచ్చు, తుక్కుగూడ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, సదాశివపేట కావచ్చు, షామీర్పేట కావచ్చు, ఇలాంటి సెంటర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. లేకపోతే గట్కేసర్, భువనగిరి, బీబీ నగర్, పెద్దంబర్పేట్, చౌటప్పల్, ఇలా చాలా ఏరియాస్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ అవర్ బడ్జెట్ ఆ ఏరియాని మనం ఐడెంటిఫై చేయగలిగితే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో మనం సక్సెస్ అవుతాం. సో అలాంటి ఒక మైక్రో మార్కెట్ గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తుక్కుగూడ అంటే శ్రీశైలం హైవే. తుక్కుగూడ అనేది శ్రీశైలం హైవేలో ఉంటుంది. అప్కమింగ్ అర్బన్ క్లస్టర్ అనమాట, అప్కమింగ్ ఏరియా. సో ఇవన్నీ తుక్కుగూడ లాంటి ప్లేసెస్ మనం బిఫోర్ ఓఆర్ఆర్కి వెళ్తే అవన్నీ స్మాల్ విలేజెస్, ఎవరికి తెలియని విలేజెస్ ఇంకా చెప్పాలంటే. కానీ ఆఫ్టర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఆఫ్టర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓఆర్ఆర్, ఫార్మేషన్ ఆఫ్ ఓఆర్ఆర్, ఇవన్నీ అర్బన్ క్లస్టర్స్ లాగా డెవలప్ అయినాయి. సో వెస్ట్ సైడ్ తీసుకుంటే ఇప్పుడు కోకాపేట్, మోకిలా, ఇవన్నీ చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉన్నాయి, అంటే చాలా ఫాస్ట్గా డెవలప్ అయినాయి. నానక్రామ్గూడ కావచ్చు, అలాగే ముత్తంగి, మన పటాన్ చెరువు ఎగ్జిట్, ఈ ఏరియాస్ అన్నీ ర్యాపిడ్ గ్రోత్ ఉన్నాయి. నెక్స్ట్ వీటి తర్వాత ఈ స్ట్రెచ్ తర్వాత మళ్ళీ ర్యాపిడ్గా గ్రో అవుతున్న ఏరియా ఏది అని మనం చూస్తే టువర్డ్స్ సౌత్ అండి. రాజేంద్ర నగర్ కావచ్చు, లేకపోతే బెంగళూరు హైవే శంషాబాద్ టు షాద్ నగర్ కావచ్చు, అలాగే నెక్స్ట్ ఎగ్జిట్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి మంచానపల్లి తర్వాత ఇంకొన్ని ఏరియాస్ ఉన్నాయి, అలాంటి ఏరియాస్లో కావచ్చు. అలాగే నెక్స్ట్ ఎగ్జిట్ వచ్చి శ్రీశైలం హైవే తుక్కుగూడ టు కందుకూరు వరకు చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉంది. దానికి మళ్ళీ ప్యారలల్ ఎగ్జిట్ బొంగుళూరు ఎగ్జిట్ ఉంటుంది, రావిరియాల్ ఎగ్జిట్ ఉంటుంది. సో ఈ ఏరియా అంతా న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అవుతూ ఉంది, న్యూ హౌసింగ్ వస్తూ ఉంది. దానిలో ఒక మంచి మైక్రో మార్కెట్, ఇప్పటికి కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్న హైవే ఏది అంటే శ్రీశైలం హైవే. సో బెంగళూరు హైవేలో కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. సో బట్ ఇప్పుడు ఆ రెండు హైవేస్ని నేను మిక్స్ చేసి చెప్పట్లేదు. టు బీ క్లియర్ కట్ శ్రీశైలం హైవే గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండి తుక్కుగూడ ఓఆర్ఆర్ పాస్ అవుతుంది. ఓఆర్ఆర్ ఏం చేసిందంటే తుక్కుగూడని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసింది. అంటే మిడిల్ ఆఫ్ తుక్కుగూడ ఓఆర్ఆర్ పాస్ అయింది. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ తుక్కుగూడకి. సో 2 సైడ్స్ డెవలప్ అవుతుంది. ఏదన్నా వన్ సైడ్ ఒక పక్క నుంచి వెళ్తే కొంత పార్టే డెవలప్ అవుతుంది. అది అలా కాకుండా తుక్కుగూడ మిడిల్ నుంచి పాస్ అయింది ఓఆర్ఆర్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండి. అలాగే హైదరాబాద్ సిటీ నుంచి తీసుకుంటే తుక్కుగూడ అనేది వెరీ నియర్. ఇట్స్ అరౌండ్ 20-25 కిలోమీటర్స్ అంతే. ఐ మీన్ హైదరాబాద్ జీరో నుంచి నేను చెప్తా ఉన్నాను. ఎయిర్పోర్ట్ నుంచి 5-6 కిలోమీటర్స్ అంతే. ఎయిర్పోర్ట్ పక్కకే ఉంటుంది. యాక్చువల్గానండి శంషాబాద్కి ఎయిర్పోర్ట్ ఎంత డిస్టెన్సో తుక్కుగూడ కూడా ఎయిర్పోర్ట్ అంతే డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తుక్కుగూడకే ఎయిర్పోర్ట్ నియర్ ఉంటుంది. బట్ ఆ టైంలో ఏంటంటే ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఓల్డ్ సిటీ నుంచి రావాలి, వయా తుక్కుగూడ మనం ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలంటే వయా ఓల్డ్ సిటీ రావాలి. ఓల్డ్ సిటీ రోడ్స్ కొంచెం కంజెస్టెడ్గా ఉండడం వల్ల సో దానివల్ల మెయిన్ శంషాబాద్ ఫోకస్ అయింది. శంషాబాద్ నుంచి బెంగళూరు హైవేకి రావటం, బెంగళూరు హైవే నుంచి శంషాబాద్ టు ఎయిర్పోర్ట్. బట్ తుక్కుగూడకి శంషాబాద్కి కంపేర్ చేస్తే ఎయిర్పోర్ట్కి తుక్కుగూడనే నియర్ ఉంటుంది. ఇప్పుడైతే టువర్డ్స్ విజయవాడ హైవే నుంచి వచ్చేవాళ్ళు, వరంగల్ హైవే నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు, వాళ్ళంతా కూడా వయా తుక్కుగూడనే ఎయిర్పోర్ట్ రీచ్ అవుతూ ఉన్నారు. అలాగే మన వెస్ట్ పార్ట్ తీసుకుంటే పటాన్ చెరువు, మియాపూర్,
ఈ ఏరియాస్ అన్నీ కూడా కేపీహెచ్బి కాలనీ, బౌరంపేట్ ఈ ఏరియాస్ నుంచి ఎయిర్పోర్ట్కి ట్రావెల్ చేసేవాళ్ళు వయా తుక్కుగూడనే ఎయిర్పోర్ట్ రీచ్ అవుతా ఉన్నారు. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ తుక్కుగూడ అండి. అలాగే ఈ ఏరియాలో ఆల్మోస్ట్ 5-6 ఎస్ఈజెడ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే ఐ మీన్ ఎస్ఈజెడ్ అంటే న్యూగా వచ్చిన ఎస్ఈజెడ్స్ కాదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎస్ఈజెడ్స్ అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఎస్ఈజెడ్స్లో ఉన్నది. హార్డ్వేర్ పార్క్ 1, హార్డ్వేర్ పార్క్ 2 ఈ 2 ఎస్ఈజెడ్స్ కూడా చాలా బాగా డెవలప్ అయినాయి. ఆల్రెడీ ప్రొడక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ జనరేట్ అయింది. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ అగైన్ పీపుల్ ఆర్ మూవింగ్ దేర్, అక్కడ ఎంప్లాయీస్ అక్కడే స్టే చేస్తున్నారు. తుక్కుగూడలోనో లేదంటే మహేశ్వరంలోనో స్టే చేస్తూ ఉన్నారు. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతూ ఉంది కదా, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అగైన్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ల్యాండ్ ప్రైజెస్. అలాగే ఎలక్ట్రానిక్ సిటీ మీ అందరికీ తెలిసిందే, ఎలక్ట్రానిక్ సిటీలో వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, అంటే ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే న్యూగా వచ్చింది అదానీ ఏరోస్పేస్ పార్క్, అదానీ ఏరోస్పేస్ పార్క్లో ఇప్పుడే వర్క్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అలాగే జిఎంఆర్ ఏరోస్పేస్ చాలా ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. జిఎంఆర్ ఏరోస్పేస్లో కానీ జిఎంఆర్ ఏరోస్ సిటీలో కానీ నోవేటెల్ లాంటి ప్రీమియం 5 స్టార్ హోటలే అక్కడ ఉంది. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, బిజినెస్ స్కూల్ ఉంది, రోబోటిక్స్ రిలేటెడ్ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే కోవర్కింగ్ స్పేసెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఫినిష్ అయిన కోవర్కింగ్ స్పేసెస్ అక్కడ ఉన్నాయి. ఒక మాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇంటర్చేంజ్ అంటే ఇంటర్చేంజ్ అనేది అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇండియాలో అయితే ఇప్పుడు వరకు లేదు, ఫారిన్ కంట్రీస్లో ఉంటుంది, దట్టు నియర్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అలాంటి ఒక మాల్ మన ఎయిర్పోర్ట్ దగ్గర స్టార్ట్ అయింది. వెరీ నియర్ టు తుక్కుగూడ, 4-5 కిలోమీటర్స్, మ్యాటర్ ఆఫ్ 2-3 మినిట్స్ జర్నీ. సో బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వస్తుంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అలాగే తుక్కుగూడ అఫీషియల్ పాపులేషన్ తీసుకుంటే 1 lakh ఉందండి. సో దీన్ని బట్టి నేను వాట్ ఐ మీన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. నేను ఇనిషియల్గా ఈ వీడియోలో ఏం చెప్పానంటే రియల్ ఎస్టేట్ సక్సెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐడెంటిఫైయింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ బిఫోర్ ఇట్ పీక్స్. అంటే డెవలప్మెంట్ అంతా అయిపోయిన తర్వాత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డప్ అయిపోయిన తర్వాత, ప్రైజెస్ పెరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది టైం తీసుకుంటుంది గ్రో అవటానికి. అలా కాకుండా జస్ట్ స్టార్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది, లేదంటే ఒక 20% కంప్లీట్ అయింది, కొన్ని ప్రాజెక్ట్స్ 50%లో ఉన్నాయి. ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మీరు మ్యాటర్ ఆఫ్ 2-3 ఇయర్స్లోనే మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు, డబల్ ది బెనిఫిట్ తీసుకోవచ్చు క్లియర్గా చెప్పాలంటే. సో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇప్పుడు తుక్కుగూడలో ఉంది. తుక్కుగూడ చాలా మంచి మైక్రో మార్కెట్. ప్లస్ మనం హైదరాబాద్ సిటీలో లేకపోతే హెచ్ఎండిఏ కోర్ ఏరియాలో మనం ల్యాండ్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామండి? ఎక్కడ ల్యాండ్ తీసుకున్నా కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి, హైటెక్ సిటీ నుంచి, గచ్చిబౌలి నుంచి మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నాం, నాట్ ఈవెన్ డిస్టెన్స్, ట్రావెల్ టైం ఇంపార్టెంట్. సో ఈ ట్రావెల్ టైం క్యాలిక్యులేట్ చేసుకుంటే లెస్ దెన్ 30 మినిట్స్ అండి. తుక్కుగూడ రీచ్ అవటం మ్యాటర్ ఆఫ్ 20 మినిట్స్ అంతే. సో కొంచెం ఎక్కువే చెప్పాను నేను, 30 మినిట్స్ అని, మ్యాటర్ ఆఫ్ 20 మినిట్స్. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మ్యాటర్ ఆఫ్ 20 మినిట్స్లో మనం తుక్కుగూడ రీచ్ అవ్వచ్చు. సో ఐటీ ఎంప్లాయీస్ ఆర్ స్టేయింగ్ దేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొల్లూరులోనో కోకాపేటలోనే ఒక విల్లా కొనాలంటే ఎంత కాస్ట్ అంటే 3-4 crores ఉంది. ఇప్పుడు మీకు 1 crore 1.5 crore తుక్కుగూడలో విల్లా వస్తుంది కదా, అది కూడా స్పేషియస్ విల్లా, బిగ్గర్ విల్లా వస్తుంది. సో జస్ట్ ఇమాజిన్ అండి, ఇన్వెస్ట్మెంట్ క్లెవర్గా ఎలా చేయాలనే దానికి ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ 5 crores విల్లా మనం పర్చేజ్ చేయాలా, తుక్కుగూడలో 1.5లో బిగ్గర్ విల్లా మనం పర్చేజ్ చేయాలా? అప్రిషియేషన్ ఏది ఎక్కువ వస్తుంది, తుక్కుగూడ విల్లాక లేకపోతే కోకాపేట విల్లాక? ఇది ఆలోచించండి. సో తుక్కుగూడలో మీరు ఫ్లాట్ పర్చేజ్ చేసుకోవచ్చు, అపార్ట్మెంట్ పర్చేజ్ చేసుకోవచ్చు, విల్లా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెట్ అండి. చాలా ఏరియాస్ మీరు చూస్తే ముందు ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి, కొంత కాలం తర్వాత అంటే కొన్ని ఇయర్స్ తర్వాత 4 or 5 years తర్వాత అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సారీ, నాట్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. విల్లా ప్రాజెక్ట్స్ కూడా ప్రైస్ రేంజ్ ఒక సాచురేషన్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయి. కానీ తుక్కు కూడా అలా కాదు. ఈరోజు మీరు ఫ్లాట్ కావాలంటే ఫ్లాట్ పర్చేజ్ చేసుకోవచ్చు, దట్ టు ఎట్
ఎఫోర్డబుల్ ప్రైస్. మీరు లేదు హై రైస్ టవర్లో నాకు అపార్ట్మెంట్ కావాలి, ఫ్లాట్ కావాలి అంటే యూ కెన్ పర్చేజ్. లేదు విల్లా పర్చేజ్ చేసుకుంటానంటే విల్లా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా మీకు ఎక్కువ లభిస్తాయి ఇక్కడ తుక్కుగూడలో. అలాగే శ్రీశైలం హైవే అనేది చాలా యునీక్ కైండ్ ఆఫ్ హైవే అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది ల్యాండ్ కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది, లేకపోతే ఫారెస్ట్ జోన్లో ఉంటుంది. ఆఫ్టర్ కోవిడ్ ఇలాంటి లివింగే కదా మనం కోరుకుంటూ ఉంటుంది. హెల్తీ లివింగ్ కావాలి, గ్రీనరీ మధ్యలో మనం లివింగ్ కావాలి, ఓవర్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వద్దు, ఓవర్ క్రౌడింగ్ వద్దు, ఇవన్నీ వద్దు. కానీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి అవైలబిలిటీ ఉండాలి. అంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్, ఇవన్నీ మనకి అవైలబుల్ ఉండాలి. అలాంటి ఒక మార్కెట్ తుక్కుగూడ. మీకు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మ్యాటర్ ఆఫ్ 15-20 మినిట్స్ జర్నీలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రీచ్ అవ్వచ్చు. లేదంటే శంషాబాద్లో చాలా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిర్పోర్ట్ పక్కకే ఉంది. వీటన్నిటికీ మించి 60 ఏకర్స్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, తుక్కుగూడలోనే జరుగుతూ ఉంది. అలాగే ఏరోస్పేస్కి హబ్ అవుతూ ఉంది తుక్కుగూడ. వెమ్ టెక్నాలజీస్, అదాని ఏరోస్పేస్ పార్క్, అలాగే జిఎంఆర్ ఏరోస్పేస్ పార్క్. రోబోటిక్స్ ఇనీషియల్ స్టేజ్లో ఉంది. అలాగే చుట్టుపక్కల అర్బన్ సెంటర్స్ అండి, రావేరియాలో ఒక అర్బన్ సెంటర్, అలాగే శంషాబాద్ ఒక అర్బన్ సెంటర్, మళ్ళీ మహేశ్వరం మ్యాటర్ ఆఫ్ 10-15 మినిట్స్ జర్నీ. మహేశ్వరం అనేది చాలా బ్యూటిఫుల్ లివింగ్ మార్కెట్. చాలామంది ఐటీ ఎంప్లాయీస్, ఫార్మా ఎంప్లాయీస్ ఇప్పుడు మహేశ్వరంలో స్టే చేస్తూ ఉన్నారు బికాజ్ ఆఫ్ ఇట్స్ అఫోర్డబిలిటీ. అలాగే కనెక్టివిటీ విషయానికి వస్తే బెంగళూరు హైవే నుంచి మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది. వయా శంషాబాద్ రీచ్ అవ్వచ్చు, చిన్నజీయర్ స్వామీజీ ఆశ్రమం నుంచి రీచ్ అవ్వచ్చు, అలాగే కొత్తూరు నుంచి రీచ్ అవ్వచ్చు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ కూడా జరుగుతూ ఉంది అప్ టు నంద్యాల. సో ద టైమ్ టు ఇన్వెస్ట్ అండి, ఇది రైట్ టైం తుక్కుగూడలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి. మ్యాటర్ ఆఫ్ 2-3 ఇయర్స్లో తుక్కుగూడ అనేది టోటల్ చేంజ్ అవబోతుంది. డెమోగ్రాఫిక్స్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. 1 lakh పాపులేషన్ మేబీ 2 lakhs అవ్వచ్చు, 3 lakhs అవ్వచ్చు. బ్యూటిఫుల్ లివింగ్ మార్కెట్ కింద మారచ్చు. అలాగే ఎంప్లాయ్మెంట్, బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. సో రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మ్యాటర్ ఆఫ్ 3-4 ఇయర్స్లో మీరు డబల్ ది ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు. ఆ ఛాన్స్ అయితే ఇప్పుడు తుక్కుగూడలో ఉంది. సో ఎవరైనా శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది కందుకూరు కావచ్చు, మహేశ్వరం కావచ్చు, తుక్కుగూడ కావచ్చు, ఈ ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మా 3TV నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఒక మంచి అడ్వైజ్ అయితే మేము ఇవ్వగలుగుతాము. సో వన్ థింగ్ అండి, మీరు మా నుంచి పర్చేజ్ చేసినా చేయకపోయినా మా నుంచి అయితే అడ్వైస్ తీసుకోవచ్చు. అలాగే మా నుంచి పర్చేజ్ చేస్తానంటే బ్యూటిఫుల్ వెంచర్స్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్స్ మేము మీకు ప్రజెంట్ చేయగలుగుతాం. చాయిస్ ఈజ్ యువర్స్. బట్ టు మేక్ ఏ రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గెట్ ఇన్ టచ్ అండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఎనీవే, థ్యాంక్ యూ అండి.